అభివృద్ధి కోసం షెడ్యూల్డ్ తెగల వికాసం కోసం ముఖ్యంగా ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్జెండర్ ఒక ఉదాహరణగా రాష్ట్రం సాగుతోంది. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, మంత్రివర్గం అందరూ మార్గదర్శనం చేస్తుంటే మరి సామాన్య ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆనరబుల్ మినిస్టర్, సభాధ్యక్షులు గౌరవనీయులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని మీ అందరి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తాం వేదిక దగ్గరికి. ఆనరబుల్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, సభాధ్యక్షులు. గౌరవనీయులు పెద్దలు, ప్రజాపాలన లోపట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఏదైతే శారీరకంగా మానసికంగా ఆ దేవుడు చిన్న చూపు చూస్తే దివ్యాంగులుగా ఉన్నటువంటి కుటుంబాలకు వారికి అండగా ఉండాలనే ఒక గొప్ప కార్యక్రమంలో భాగంగా ఈరోజు సుమారు 50 కోట్ల రూపాయలతోని ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత గొప్పగా ఆలోచన చేసినటువంటి సందర్భం లేదు. ఈరోజు ఈ ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల వేదికపైనటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా వేదిక మీద మా పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, ప్రభుత్వ అడ్వైజర్గా వేం నరేందర్ రెడ్డి గారు, చైర్మన్గా ఉన్నటువంటి వీరయ్య గారు, అదేవిధంగా మా ఎంపీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు, మా సహచర మిత్రులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, ముఖ్యంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్పెషల్ సిఎస్గా ఉన్నటువంటి సవ్యసాజ్ ఘోష్ గారు, మా సెక్రటరీ అంతా రామచంద్రన్ గారు, ఇంకా వివిధ హోదాలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన సందర్భంలో పట గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు రిక్వెస్ట్ చేసిన వెంటనే తప్పకుండా వస్తా లక్ష్మణ్, మీ యొక్క కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో దివ్యాంగులకు అండగా ఉండాలనే ఒక కార్యక్రమాన్ని మీరు ఈ ప్రభుత్వం వారికి అండగా ఉండే విధంగా సుమారు 50 కోట్ల రూపాయలు వారికి సంబంధించిన పరికరాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి జిల్లా కలెక్టర్ల నుంచి ఆన్లైన్ ద్వారా వాళ్ళ అప్లికేషన్ తీసుకొని ఆ ఆన్లైన్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎవరికైతే ప్రభుత్వ నిబంధనకు అనుకున్న ఉన్న వారికి కొంతమందికి ఇవ్వడం జరిగిందన్న అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో బట్ట మన ప్రభుత్వం వచ్చినాక జీవో నెంబర్ 34 తీసుకురావడం జరిగిందన్న. గౌరవ ముఖ్యమంత్రి వారికి ఆ యొక్క జీవో నెంబర్ 34 ద్వారా ఎవరైతే దివ్యాంగులు కానీ ఆ యొక్క ఇబ్బంది ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులకు భార్యాభర్తలు ఉంటే ఒక్క దగ్గరకు ఉద్యోగం చేసే విధంగా గొప్ప ఆలోచన చేసినటువంటి ఈ ప్రభుత్వం. అదేవిధంగా మన ప్రభుత్వానికి సంబంధించిన అనేక విషయంలో పట ఈరోజు దివ్యాంగుల విషయంలో పట మనకు అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు మన 2 సంవత్సరాల క్రితం 2014 నుంచి 18 నుంచి 23 నుంచి ఏ రోజు ఈ యొక్క శాఖకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎవరైతే ఇబ్బందులను వారు ఎవరు పట్టించుకోలే. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మరి ఆ యొక్క రజనీ అనే ఒక సోదరి మనకి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు జిల్లాకు సంబంధించిన సుమారు ఒక్కొక్క జిల్లాలో 1000 నుంచి 1500 మంది కుటుంబాలకు దివ్యాంగులకు సంబంధించినటువంటి స్కూటీస్ కానీ బ్యాటరీ సైకిల్స్ కానీ ఇతర పరికరాలు ఇవ్వడం జరిగింది. అది కాకుండా చాలామంది అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఆ శాఖ మంత్రిగా నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నానా, దయచేసి మిగిలిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కూడా ఆ దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఆ ఆన్లైన్లో అప్లికేషన్ మిగిలిపోయిన వారికి కూడా ఈ ప్రత్యేక పరికరాలు ఇవ్వాలని చెప్పేసి మంత్రిగా నేను మనవి చేసుకుంటూ, మరి అదేవిధంగా వారికి అనేక సమస్యల విషయంలో పట్ల మీ వద్దకు ప్రత్యేకమైన టైం తీసుకొని మేము మీ డిప్యూటీ సీఎం గారు టైం తీసుకొని మేము వస్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ, ఈ సందర్భంగా నేను ఒక మాట అన్న రిక్వెస్ట్ చేస్తున్నానా, ఈరోజు ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్గా ట్రైబల్గా దివ్యాంగులుగా ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా సుమారు గ్రూప్ 1 సెలెక్ట్ అయినటువంటి మా సోదరులు మరి గొప్పగా ఈ రాష్ట్రానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనని ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా మీరు ముఖ్యమంత్రిగా నియామకమైన తర్వాత ఈ ప్రజాపాలన లోపల సుమారు 33 మంది గ్రూప్ 1 మన ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది డైరెక్టర్గా ఉన్నటువంటి నరసింహారెడ్డి గారు ఎంతో కష్టపడి గొప్పగా ట్యూటర్లు వాళ్ళకు నియామకం చేసి మరి గొప్పగా ఈరోజు వారి ఉద్యోగాలు పొంది మీతోని నేరుగా కలిసేందుకు మీ అనుమతితో వారందరూ ఇక్కడ తీసుకొచ్చినా ఆ గ్రూప్ 1 సంబంధించినటువంటి
ఎవరైతే డిఎస్పీ కానీ అదేవిధంగా వివిధ హోదాలు ఉన్న అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక ఐఎఫ్ఐఆర్ ఆఫీసర్గా కూడా సెలెక్ట్ అయినారా అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడ పోయినా ఒక మాట చెప్తారన్నా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నేను ఇచ్చిన ఏదైనా ఒక ముఖ్యమంత్రిగా గొప్ప చదువుని ఇస్తానని చెప్పి ఏదైతే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పరంగా పీసీ పరంగా ఎవరైతే అట్టడుగు వర్గాలు చదువుకున్న వారికి ఉన్నతమైన చదువు ఇచ్చే విధంగా గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్న సందర్భంలో పట్ల మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని పొందుపట్టుకొని మరి గొప్పగా రాణించి ఈ యొక్క ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌరవ మంత్రివర్యులందరం కూడా ప్రభుత్వం అంతా ఇక్కడ యువతకు అండగా ఉండే విధంగా ఎస్సీ స్టడీస్ సర్కిల్ ద్వారా రాబోయే రోజుల్లో గొప్పగా మీరు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చి ఇంత గొప్పగా కార్యక్రమాన్ని నిర్వహణ చేసినటువంటి మా అధికారులకు మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సభాధ్యక్షులు సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు అడ్లో లక్ష్మణ్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి సగటు తల్లికి చెల్లికి అందుతోన్న ధన సిరి డాక్టర్ ధనసర సీతక్క గారి సందేశం. మా దివ్యాంగ సోదరులకు సోదరిమణులకు అధికారులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలతోటి మరి గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా లాస్ట్ 2 years నుంచి 50-50 100 crores కేటాయించి దివ్యాంగుల అభివృద్ధి కోసము ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా వారి ఆలోచనకు అనుగుణంగా మరి పెద్ద మనసు చేసుకొని ఎప్పటికప్పుడు దివ్యాంగుల కోసం స్పెషల్ బడ్జెట్ కేటాయించడంలో